సింపుల్గా చాలా రుచిగా ఉండే రొటీన్కి సరిపోయే ఉల్లిపాయ పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, చాయ్ మినపప్పు, ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. పోపు వేగాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా కొంచెం పసుపు, సాల్టు, కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులో కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగడం వలన పులుసుకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లో చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని రసం కింద చేసుకొని ఈ వేగిన ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని పులుసుని లో ఫ్లేమ్లోనే 15 మినిట్స్ చిక్కగా అయ్యే వరకు ఉడికించండి. మీకు రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలా ఉల్లిపాయ పులుసు రైస్లోకి చాలా బాగుంటుంది. అది ఆమ్లెట్ వేసుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.